ఐపీఓ అంటే చాలు ఈ మధ్య చాలామంది ఇన్వెస్టర్లు కళ్ళు మూసుకొని దరఖాస్తు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో బూమ్ నెలకొని ఉండటము, దరఖాస్తు చేసిన ప్రతి ఐపీఓలో కూడా మంచి రిటర్న్స్ వస్తుండటమే. అందుకే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ మధ్యకాలంలో ఐపీఓ మార్కెట్ కూడా దూసుకెళ్తోంది. వరుసపెట్టి పలు కంపెనీలు మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతూ వస్తున్నాయి. ఈ ట్రెండ్ను తమకు అనుకూలంగా చాలా కంపెనీలు మార్చుకుంటున్నాయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మరో బిగ్ ఐపీఓ మార్కెట్లో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. అదే ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఈ కంపెనీ మార్కెట్ నుంచి 10,000 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని సంస్థ అప్పులను తీర్చడంతో పాటు మిగిలిన మొత్తాలను భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులు, ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఐపీఓ కోసం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ త్వరలోనే ముంబైతో పాటు సింగపూర్లో కూడా రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ నవంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే 10,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్లోకి రాబోతున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని చెప్పొచ్చు. దేశంలోని 6 రాష్ట్రాల్లో ఈ సంస్థ విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ రంగానికి సంబంధించి స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. 2024 ఆగస్టు నాటికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 3,071 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కలిగి ఉంటే 100 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంస్థ తన సామర్థ్యాలను భారీగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని కంపెనీల ఐపీఓలే భారీ ఎత్తున సబ్స్క్రైబ్ అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీకి చెందిన అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సూపర్ డూపర్ హిట్ అవుతుందంటలో ఏమాత్రం సందేహం లేదని చెప్పచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.